ఇన్ని సమస్యలు ఉండగా తెలంగాణలో రోహింగ్యాలు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని గో బ్యాక్ అనకుండా మార్వాడిని ఎందుకు టార్గెట్ చేశారు? మార్వాడి అనేవాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు, మార్వాడి అనేవాళ్ళు హిందువులు కాబట్టి గో బ్యాక్ అంటున్నారా? మరి రోహింగ్యాలను ఎందుకు గో బ్యాక్ అనడం లేదు? క్వశ్చన్ వస్తుంది. రోహింగ్యాలు అనేటోళ్ళు ఎట్లొస్తారు ఇండియాకు? ఎవరు 12 ఏళ్ళుగా పరిపాలన చేస్తుంది? ఎవరు? బీజేపీగా. బీజేపీ రోహింగ్యాలు ఎట్లా ఇచ్చింది? 12 ఏళ్ళ నుంచి వాళ్ళకి రేషన్ కార్డు ఎట్లా ఇస్తాం? 12 ఏళ్ళ నుంచి వాళ్ళ ఇండియా నుంచి ఎందుకు వెళ్ళగొట్టలేను? ఎవరికి సపోర్ట్ చేశాడు? మేము వద్దన్నమ్మా రోహింగ్యాలు వెళ్ళగొడతాంటే. చాతగాని ప్రభుత్వం నీది రోహింగ్యాలు వెళ్ళగొట్టకుండా. బండి సంజయ్ ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, డిప్యూటీ హోమ్ మినిస్టర్గా. నువ్వు చాతనైతే వెళ్ళగొట్టు, ఇవ్వడదంటాడు. మేము రోహింగ్యాలకు అనుకూలం కాదు, మేము విదేశీయులకు అనుకూలం కాదు, మేము స్వదేశీ విధానం, ద్రవిడ విధానం, మేము బహుజన విధానం, ఈ దేశ మూలవాసుల విధానం మాది. కాబట్టి రోహింగ్యాలకు మేము వ్యతిరేకం. మీరు పంపిస్తే మేము వద్దనం. మీరు ఇవాళ రోహింగ్యాల పేరుతో మమ్మల్ని దోపిడీ చేస్తానంటే, మమ్మల్ని అని చేస్తానంటే, మా దళితులను కొడతానంటే, మా బహుజనులను కొడతానంటే, మా ముస్లింలను కొడతానంటే, మా క్రైస్తవులను కొడతానంటే మేము చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా మా ప్రాంతంలో మా అస్తిత్వం, మా భాషా అస్తిత్వం, మా సంస్కృతి అస్తిత్వం, మా బహుజన అస్తిత్వం, మా ద్రవిడ అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటాం. ఇట్లా ఫైనల్గా చెప్పండి, మార్వాడి మీద ఉద్యమం, మార్వాడి చేసే కల్తీ ఉద్యమమా? మార్వాడి కల్తీ ఉద్యమానికి మేము వ్యతిరేకం. మార్వాడి దోపిడీదారులకు వ్యతిరేకం. మార్వాడి సామాన్యులకు వ్యతిరేకం కాదు, ఉత్తరాది సామాన్యులకు వ్యతిరేకం కాదు, కూలీలకు వ్యతిరేకం కాదు. ఈ దోపిడీదారులకు, కల్తీదారులకు మాత్రమే మేము వ్యతిరేకం. వాళ్ళు చేయబట్టే మాకు ఉద్యోగాలు రావట్లేదు, వాళ్ళు చేయబట్టే మాకు వ్యాపారాలు రావట్లేదు, వాళ్ళు చేయబట్టే మాకు ప్రైవేట్ రంగంలో మాకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి, వాళ్ళు చేయబట్టే ఇవాళ మా వాళ్ళంతా నిరుద్యోగులు అయిపోయారు. 1.5 కోటి మంది నిరుద్యోగులకు ఉపాధి లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ దోపిడీదారులు వచ్చి తిష్ట వేయడం వల్ల. వీళ్ళు పంపిస్తే తప్ప మా వాళ్ళకు ఉపాధి అవకాశాలు రావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు దక్షిణాది అంటే మీకు ఇష్టం, దక్షిణాది గురించి మీరు మాట్లాడుతున్నారు. దక్షిణాదిలో ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రజలకి 75% లోకల్లకు వాటా వచ్చే విధంగా అన్ని రంగాల్లో, ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో 95% వాటా, ప్రైవేట్ రంగంలో 70% వాటా అన్ని రంగాల్లో కల్పించడం మీ బాధ్యత. మీరు కల్పించకపోతే మీ ప్రభుత్వం రేపు నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నావు కదా, నువ్వు 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రి ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో సపోర్ట్ చేయాలి తప్ప ఉత్తరాది వాళ్ళకి కాదు. ఉత్తరాది వాళ్ళు ఉన్నది 20%. 20% వైపు మీరు ఉంటారా, 80% వైపు ఉంటారా తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.